లెఫ్ట్ రా రే అర్జున్, ఈ సైంటిఫిక్ కాస్ట్ సౌండ్ ఏంట్రా? ఏమో అక్క. అయితే చదువు లేకపోతే గేమ్ ఆడుకో, యాక్టింగ్ మాత్రం చేయకు. అలా ఏం కాదక్క, పీడిఎఫ్స్ కోసం మొబైల్ తీసాను. ఇందులో ఏమో వర్డ్స్ సరిగ్గా కనిపించట్లేదు. అందుకే గేమ్స్ ఆడుతున్నావా? లేదక్క, చదవడానికి నిజంగా ఇబ్బందిగా ఉంది. అయితే ఈ OnePlus Pad Go to 5G తీసుకోరా. ఇది 12.1 ఇంచ్ విత్ 2.8K డిస్ప్లే తో రావడం వల్ల పీడిఎఫ్స్ ని ఈజీగా చూసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న ఆల్ఫాబెట్స్ కూడా చాలా క్లియర్ గా ఉంటాయి. ఈవెన్ స్క్రోలింగ్ కూడా స్మూత్ గా చేసుకోవచ్చు. ప్లస్ డాల్బీ విజన్ ఉండడం వల్ల మూవీస్ చూస్తున్నప్పుడు కలర్స్ రిచ్ గా ఉంటాయి. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్ తో రావడం వల్ల గేమింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. అలాగే సౌండ్ కూడా క్వాడ్ స్పీకర్స్ తో వస్తున్నాయి. అవును, ఈ ట్యాబ్ సైజ్ నార్మల్ లేదేంటి? ఎందుకంటే అది మోర్ వెర్టికల్ స్పేస్ తీసుకుని 7:5 రేషియోలో వస్తుంది. సో స్క్రోల్ చేయకుండా ఒకేసారి ఎక్కువ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. మరి నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నావు. ఫస్ట్ నోట్స్ ని ఒక సైడ్ ఓపెన్ చేసుకుని ఇంకో సైడ్ క్లాస్ వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మొబైల్ ని టాబ్లెట్ తో సింక్ చేసుకుంటే మొబైల్లో కాపీ చేసిన టెక్స్ట్ ట్యాబ్ లో పేస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్యాడ్ తో పాటు ఈ స్టైలస్ పెన్సిల్ కూడా వస్తుంది. ఇది లో లెటెన్సీతో రావడం వల్ల పేపర్ మీద రాస్తున్నట్టు ఉంటుంది. దీంట్లో నోట్సే కాదు, ఈవెన్ డయాగ్రామ్స్ కూడా గీసుకోవచ్చు. అలాగే నార్మల్ గా రాసుకున్న టెక్స్ట్ లా కన్వర్ట్ అవుతుంది. మరి అంత వర్క్ చేస్తే ఛార్జింగ్ ఉంటదా? ఇది 10,050 mAh బ్యాటరీతో రావడం వల్ల డే అంతా క్లాసెస్ వినొచ్చు. ఈవెన్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా ఈ కేసుని పెట్టుకుంటే ప్రొటెక్షన్ తో పాటు దీని ప్యాడ్ ని ఇలా ఫ్లిప్ చేసుకుంటే ఒక స్టాండ్ లా కూడా యూజ్ అవుతుంది. ఇంకా దీంట్లో డిఫరెంట్ వేరియంట్స్ ఇలా నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ సెగ్మెంట్ లో 3 స్టైల్ తో పాటు లాంచ్ అవుతుంది.